సార్ ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు డివోర్స్ తీసుకున్నప్పుడు పిల్లలకి ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ రాయొచ్చా? అంటే జనరల్‌గా ఎట్లుందంటే సమస్య, ఆధార్ కార్డ్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ థంబ్ ఇంప్రెషన్ కావాలి, మదర్‌ది కూడా ఆధార్ డీటెయిల్స్ ఉండాలి. ఇది జనరల్‌గా అయితే అందరూ అప్లై చేసుకుంటారు. దట్ ఈస్ కామన్ ప్రొసీజర్. ఎక్కడైతే డిస్ప్యూట్ ఏంటంటే డైవర్స్ ఇష్యూ ఉన్నప్పుడు, డైవర్స్ ప్రొసీజర్ నడుస్తూ ఉన్నప్పుడు భార్యాభర్తలు దూరంగా ఉండడం, వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ లేకపోవడం, తల్లి ఒక్కతే బాబుని పట్టుకొని ఆధార్ సెంటర్‌కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ ఫాదర్ది అడుగుతుంటారు అన్నట్టు. ఇది ప్రొసీజర్. ఇది ఆధార్ కార్డు ఇష్యూ చేయడానికి ఉన్న జనరల్ ప్రొసీజర్. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే జనరల్ ప్రొసీజర్లో వాళ్ళ ఫాదర్ కావాలన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్న డిస్ప్యూట్లో తను రాడు కాబట్టి ఒకవేళ ఆధార్ సెంటర్ వాళ్ళు మనకు ఏదైనా ఇబ్బంది కలుగజేస్తే కంపల్సరీ కావాలనేది ఉంటే మనం కోర్టు ద్వారా మాత్రం పిటిషన్ వేసుకొని ఫాదర్ నేమ్ లేకుండా డైరెక్ట్ మదర్ నేమ్ పెట్టుకొని సింగిల్ మదర్ లాగా పెట్టుకొని అయితే మనం చేసుకోవచ్చు. దాన్ని కంపల్సరీ ఆధార్ సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టి యాజ్ పర్ ద రూల్ కాదు అనుకుంటే కంపల్సరీ ఫాదర్ దగ్గర థంబ్ ఇంప్రెషన్ కావాలని కొన్ని సెంటర్లలో అడిగినట్టయితే కోర్టు ద్వారా కూడా మనం పిటిషన్ వేసుకొని ఓన్లీ సింగిల్ మదర్ డిక్లేర్ చేసుకొని మదర్ పేరు మీద తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే.